నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీరో హంగర్ లక్ష్యంగా ముందుకు సాగాలి. ఈజిప్ట్ సదస్సులో మంత్రి నిరంజన్ రెడ్డి. కేసీఆర్ మాటలతో రైతులు ఆగమాగం. టీఆర్ఎస్ సర్కార్పై ఈటల రాజేందర్ ఆగ్రహం. రైతుల భూములతో రియల్ ఎస్టేట్ దందా. సర్కార్పై దుమ్మెత్తిపోసిన ఇనుగాల వెంకట్రామరెడ్డి. తెలుగు సాహితీ జగత్తులో మహోన్నత వ్యక్తి కొర్రపాటి ఘనంగా గంగాధర్రావు శత జయంతి. ఇక డీటెయిల్స్ చూస్తే మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో పాము కలకలం రేపింది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వచ్చి పామును పట్టుకున్నారు. దీంతో కలెక్టర్ కార్యాలయం సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో జరుగుతున్న గట్టి పట్టుకుంటే దానికి మళ్ళీ सामने उधर आया तो सामने गिर सकता। काटता भाई वो काटिया जिरगोड नहीं हो क्या होता బస్తా లేకపోతే బాక్స్ ఒకటి लग गया कहाँ जरा नजदीक रखो जरा एक बस నిబంధనల పేరుతో ఓయూకు రాహుల్ గాంధీ రాకను అడ్డుకున్న అధికారులారా, ఈ రూల్స్ అధికార పార్టీలకు వర్తిస్తాయా అని విద్యార్థులు ప్రశ్నించారు. ఓయూలో టీఆర్ఎస్ పార్టీ బర్త్డే ఉత్సవాలు, ఆర్ట్స్ కళాశాల తోరణాల తొలగింపు మీకు పట్టవా అని అడిగారు. వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలని ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాలు నిరసనకు దిగారు. లేకుంటే ఈ దీక్షను ఆమరణ నిరాహార దీక్షగా కొనసాగిస్తామని హెచ్చరించారు. అధికార పార్టీ అండలతోని యూనివర్సిటీ అటానమస్ని దెబ్బతీసి ఇక్కడ ప్రశ్నించే గొంతుకలను ప్రతిపక్షాలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మే 7వ తారీఖున రాహుల్ గాంధీ ఓయూను సందర్శించడానికి ఏదైతే నిబంధనలు తీసుకొచ్చి రాహుల్ గాంధీని అడ్డుకున్నారో ఆ నిబంధనల పేరుతో అధికార పార్టీ నేతల్ని కూడా అడ్డుకోవాలని, అందరికీ కూడా ఆ నిబంధనలు వర్తింపజేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. నిత్యం ఓయూలో 100 సంవత్సరాల ఓయూలో ఒక సరికొత్త కల్చర్ని తీసుకొచ్చి రోజు ఓయూకు సంబంధం లేని రాజకీయ నాయకుల బర్త్డేలు జరిపి ఓయూను మొత్తం పొల్యూట్ చేస్తున్న అధికార పార్టీపై కూడా చర్యలు తీసుకోవాలి. ఆర్ట్స్ కళాశాలకు తోరణాల పేరుతోనే ఫ్లెక్సీలు కట్టి మొత్తం కూడా పొల్యూట్ చేస్తున్నటువంటి అధికార పార్టీ నేతలపై కూడా కేసులు నమోదు చేసి
ఓయూలో బర్త్డే వేడుకల్ని నిషేధించాలని కూడా ఓయూ అధికారులని డిమాండ్ చేస్తూ ఓయూ అధికారులు ఓయూ ప్రతిష్ట వైపు ఉంటారా అధికార పార్టీ వైపు ఉంటారా తేల్చుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఓయూ అంటే 100 సంవత్సరాల ఓయూ సమాజానికి ఒక జ్ఞాన కారాకేంద్రంలాగా ఉన్నటువంటి సందర్భంలో ఓయూ అనేది ఇవాళ కల్వకుంట్ల యూనివర్సిటీగా మారుతుంది. ఉస్మాన్ యూనివర్సిటీ కాదు, ఇది కల్వకుంట్ల యూనివర్సిటీగా తయారు చేసి అధికార పార్టీ ఆగడాలు ఇవాళ బర్త్డేలు మొక్కల పేరుతోనే డెత్తుల పేరుతోనే రకరకాల వ్యవహారాలు చేస్తూ అసలు నిత్యం గులాబీ రంగు ఒక్కటే తక్కువైంది తప్ప నిత్యం ఇక్కడ అధికార పార్టీ ఆగడాలు పెచ్చుమేరుతున్న అధికారుల మౌనం దేనికి సంకేతంలో మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు ఇవాళ మొత్తం కూడా ఓయూ అధికారుల మౌనాన్ని మేము నిరసిస్తూ యూనివర్సిటీలో అన్ని విద్యార్థి నాయకులు ఈరోజు ఒక దీక్షకు కూడా పూనుకున్నాం. దీన్ని యూనివర్సిటీ అధికారులు తక్షణం మీ వైఖరి ఏందో తెలియజేయాలి. యూనివర్సిటీలో బర్త్డే వేడుకలు నిషేధించాలి. అన్ని రాజకీయ పార్టీలకు కూడా మీ నిబంధనలు ఈసీ నిబంధనలు వర్తింపజేస్తారా లేదా కూడా తెలియజేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఓయూకు సంబంధం లేని వ్యక్తులు కూడా వచ్చి అరాచకం చేస్తున్నారు. వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ మీ ఓయూ అధికారుల సమాధానం కోసం ఇలా ఓయూ విద్యార్థులుగా ఇక్కడ మేము దీక్షకు పూనుకున్నాం. సమాధానం మీరు చెప్పకపోతే మా దీక్షని ఇది ఆమరణ దీక్ష కూడా కొనసాగుతుందని కూడా అధికారులకు హెచ్చరిస్తూ మేము మా సమయాన్ని మా యొక్క డిమాండ్ను ఓయూ అధికారులు తక్షణం పరిష్కరించాలి. ఓయూ ప్రతిష్టను పెంచేలా స్వయం ప్రతిపత్తిని పెంచేలా ఓయూ అధికారులు చర్యలు తీసుకోవాలి తప్ప ఒక అధికార పార్టీకి ఒత్తాసు పలికేలా మీ నిర్ణయాలు మీ నిబంధనలు వర్తించకూడదని కూడా మేము తెలియజేస్తూ ఇవాళ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అందరం కూడా నాతో పాటు బైరు నాగరాజు గౌడు, రవితేజ, మన నాయక్ గౌడు, ప్రసాదు అందరం కూడా మన ఉపేందర్ రాథోడ్ అందరం విద్యార్థి నాయకులను కలిసి ఈరోజు ఒక నిరసన దీక్షకు పూనుకున్నాం. అధికారులు మౌనం వహిస్తే ఈ దీక్ష ఆమరణ దీక్ష కొనసాగుతుంది. అన్ని సంఘాలు ఇవాళ ఈ దీక్షకు కూడా సంఘీభంగా వచ్చే ఆలోచన కనబడతా ఉంది. దయచేసి అధికారులు తక్షణం మీ జీవోను ఏ రకంగా అమలు చేస్తారో తెలియపరచాలని కూడా కోరుతాం. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో కిషే వల్లంకొండ ప్రసాదరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా మంగళవారం పూజారి కైపా సుభాష్ శర్మతో పుణ్యహ వచనం చేయించారు. అనంతరం నగలపాడు గ్రామ సమీపంలో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఉంటుందని సాయి సుదర్శన్ రావు తెలిపారు. ఇక ల్యాండ్ పూలింగ్ పేరుతో పచ్చని పంట పొలాలను ప్రభుత్వం లాక్కోవడాన్ని రైతులు మహిళలు వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం ఆరేపల్లి గాంధీజీ విగ్రహం వద్ద రైతు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కొత్తపేట, ఆరేపల్లి, పైడిపల్లి, గొర్రెకుంట, మొగిలిచల్ల గ్రామాలలో ఒకరోజు రైతు దీక్ష చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక జీవోను ముందుకు తీసుకొచ్చి దాన్ని ఆల్టర్నేట్గా చూపెట్టుకుంటూ ల్యాండ్ పుల్లింగ్ అనే దాని మీద ఇవాళ రైతులను చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. ఇవాళ రైతు కంటి నిండా నిద్రపోయింది లేదు, కనీసం ఈ టైం వరకు కూడా తిన్నది కూడా లేదు. ఎమ్మడే ఈ ల్యాండ్ పుల్లింగ్ను నిలిపివేయాలి. ఈ చుట్టుపక్కల గ్రామాలలో సంవత్సరానికి 2 నుండి 3 పంటలు తీసే రైతులు ఉన్నారు. అటువంటి భూములు ఇవి. మా భూమిలో తిరుగు రావద్దు, మాకున్నవి 100 ఎకరాలు లేవు, 1000 ఎకరాలు లేవు. మాకున్నదల్లా ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, అంతా 10 ఎకరాల లోపే ఉన్న రైతులు ఉన్నారు తప్ప, చిన్నకారు రైతులే ఉన్నారు తప్ప పెద్ద రైతులు మా దగ్గర లేరు. ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లో మీ ఇచ్చానికి సిద్ధంగానే, దేనికైనా సిద్ధమే, ఆత్మహత్యలకైనా సిద్ధమే. మీకు భూములు ఎట్టి పరిస్థితుల్లో ఏం మా తాత ముత్తాతలలో వచ్చిన భూములు ఇవి, మాకు ఎవరు ఇచ్చినవి కావు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు ఇచ్చడానికి సిద్ధంగా లేవు. అయ్యా మీ మనసు మారాలని, కేసీఆర్ గారు మీ మనసు మారాలని, మా రైతుల పక్షాన ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అదే రకంగా
మీరు కనుక మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా కనుక లేకుంటే మీరు అప్పుల పాలైనట్టు ఉంటే మేము రైతులం అందరం కలిసి భిక్షాటన చేసైనా కానీ మీ ప్రభుత్వానికి మేము ఎంతో కొంత ధనాన్ని సమకూరుస్తామని మనవి చేస్తున్నాం. ల్యాండ్ పుల్లింగ్ను వెనక్కి తీసుకోవాలి తక్షణమే. ఆడబిడ్డను సార్, ఆడబిడ్డను నేను, నాకు మా నాన్న 1 ఎకరం ఇచ్చిండు. ఆ ఎకరం తోటి నేను 2 ఎకరాలు కొనుక్కున్నా సార్. నాకు 2 బిడ్డలు 2 కొడుకులు సార్. నాకు మా బిడ్డలకు చెరొక్క 20 గుంటలు రాసి ఇచ్చినాం. మా మనవరాళ్ళకు కూడా ఉన్నది పోతుంది సారు. నువ్వు తీసుకుంటే సారు నేను మళ్ళీ వాళ్ళకి ఏది ఇవ్వాలి సారు? నువ్వు గంత అన్యాయం చేస్తానో, మేము ఓటు వేయాలి, మా కేసీఆర్ గెలవాలని మేము ఎంతో తిప్పలవాడి ఒక్క మనిషి 10 మందిని తీసుకొచ్చి తిప్పలవాడి వేసింది. గిందికైనా సారు మమ్మల్ని అట్లా చేయకు సారు. మేము కొత్తిమీర గట్ట పోతాం, మేము టమాటాలు తెంపిస్తాం, మేము అన్నీ చేస్తాం సారు. మా నోట్లే మన్ను వేయకు. మా పిల్లలు హైదరాబాద్ పోయి బతుకుతాను. మాకు 2 ఎకరాల పంట వండలేక సారు మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. మా ఉన్న భూమి కూడా మా మనవరాళ్ళకి ఇచ్చినాం. మా మనవలు కొడితే మరి నీ ఇంటికి రావాలనా? ఏం చేస్తాను సార్? గీత చేస్తాను. అన్యాయం చేయకు సారు. నీకు దండం పెడతాం సారు. మళ్ళీసారికి నువ్వు ఓట్లు వేయవు, నువ్వు రావు సారు. మళ్ళా వచ్చేటట్టు చూసుకో. ఆడోళ్ళను బయటికి తీసింది నువ్వే, మళ్ళా మా భూములు తీసుకున్నది నువ్వే. ఎందుకు తీసుకుంటావు సారు? ఆడబిడ్డలకు ఇచ్చింది కూడా తీసుకుంటావా సారు? నువ్వు అన్యాయం చేయ. మీ కుటుంబం ఎట్లున్నదో మా కుటుంబాన్ని కూడా అట్లుంచి సారు. మేము మందు పోసుకొనైనా దత్తాం కానీ మా భూమిని అస్సలు ఇయ్యం. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంగళవారం భద్రాచలం వెళ్తూ సూర్యాపేటలో ఆగారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ త్వరలో తెలంగాణలో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం కొనేందుకు కేంద్రం అనుమతి ఇవ్వనుందన్నారు. కేసీఆర్ మాటలు విని రైతాంగం ఆగమైందని తెలిపారు. చరిత్రలో రైతులను ఎవరూ శాసించలేదు, ఒక కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే చెప్పిన పంట వేయాలని శాసించారన్నారు. కేంద్రం కొంటామని చెప్పినా కేసీఆర్ మాత్రం రైతుల పేరుతో రాజకీయం చేశారని రాజేందర్ ఆరోపించారు. సకాలంలో వడ్లను కొని సకాలంలో డబ్బులు పే చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఎవరి మీద నిబంధించినా, కేంద్ర ప్రభుత్వం మీద నిబంధించే ప్రయత్నం చేసినా, తను తప్పించుకునే ప్రయత్నం చేసినా కానీ ప్రజాక్షేత్రంలో, రైతు క్షేత్రంలో మాత్రం శిక్ష ఇప్పటికే ఆలోచిస్తున్నారు. రాబోయే కాలంలో రైతుల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గురిగాక తప్పదు. కానీ నీ పోయే కాలం దాపరించింది కాబట్టి ఆ పోయే లోపైన రైతాంగం ఉసురు పోసుకోకు, రైతుల కళల్లో నీళ్లు చూడకు. నీవు చెప్పిన భాషలోనే ఎద్దేసిన వ్యవసాయం బాగుపడదు, రైతు రాజ్యం బాగుపడదు. కాబట్టి ఇవాళ 2 ఏడుస్తున్నాయి కాబట్టి నీ రాజ్యం తప్పకుండా పోతుంది. కానీ రైతులను వేధించే ప్రయత్నం చేయదు. ఇవాళ అధికారులకు కూడా నేను సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నాను, మీరైనా కనీసం గ్రౌండ్లో ఎంత బాధ ఉందో తెలుస్తూ ఉంది కాబట్టి మీరైనా కొంత ప్రొయాక్టివ్గా స్పందించి ఈ వడ్ల కొనుగోలు ఈ సమ్మర్ ఏదైతుందో వెంటనే చెప్పడానికి చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అకాల వర్షాలతో వడ్లు తడుచులు కాదు, వడ్లు డ్రైన్లలో కొట్టుకుపోయింది. పండించిన పంట కళ్ళ ముందే కాలువలలో కొట్టుకుపోయినప్పుడు, నీళ్ల పాలైనప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతుందో చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఎవరెవరైతే రైతాంగం తన పంట కొట్టుకుపోయిందో ఆ పంటకు నష్టపరిహారం అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మంచి వడ్లే కొని దిక్కులేదు కాబట్టి తడిసిన వడ్లను కొనాలని చెప్పి మంత్రి గారు ఆదేశించినట్టుగా పేపర్లో చూసినాం. కానీ ఎక్కడ కూడా మంత్రి ఆదేశాలు బేఖాత రైతునే తప్ప ఇంకోటి లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న రైస్ మిల్లర్ వచ్చి కిషన్ రెడ్డి గారిని మాకు మెమోరాండం ఇచ్చింది. ఇంకొక 5.5 లక్షల ఉప్పుడు బియ్యానికి పర్మిషన్ ఇవ్వని చెప్పింది. ఆ 5.5 లక్షల ఉప్పుడు బియ్యాలు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం కూడా వాళ్ళకు కేంద్రానికి రికమెండ్ చేయడం జరిగింది. పెద్దలు కిషన్ రెడ్డి గారు కూడా వాటిని పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఉప్పుడు బియ్యానికి సేకరించడానికి 5.5 లక్షల టన్నులకి కేంద్రం అనుమతి కూడా ఇవ్వబోతుందని చెప్పి తెలియజేస్తాను. వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల అన్ని దేశాలకు అత్యంత ముఖ్యమైనదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న ఇస్టా కాంగ్రెస్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. 2030 నాటికి జీరో హంగర్ లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇస్టా పూర్వపు ప్రెసిడెంట్ క్రెగ్ ఎంసీ గిల్, ప్రధాన కార్యదర్శి ఆండ్రూస్ వైస్, తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ ఎండి ఇస్టా వైస్ చైర్మన్ డాక్టర్ కేశవులు తదితరులు హాజరయ్యారు. In order to sustainably increase
agriculture production, improve the global food supply chain, and ensure that all who are suffering from hunger and malnutrition have access to nutritious food. Many international communities are working together to achieve this goal, that is Sustainable Development Goal 2 of Zero Hunger by 2030. As per the recent estimates, about 800 million people are suffering from hunger and more than 2 billion are suffering from the malnutrition and undernourishment. ఇక ల్యాండ్ పూలింగ్ బాధిత రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తుండగా తీన్మార్ మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి జనగామ పోలీస్ స్టేషన్కు తరలించారు. మల్లన్న మీడియాతో మాట్లాడుతూ వరంగల్ రైతుల వద్దకు న్యూస్ కవరేజ్ చేయడానికి బయలుదేరిన తనను నిర్బంధించారని మండిపడ్డారు. అక్రమంగా మమ్మల్ని నిర్బంధించి లింగాల కనపురం పోలీస్ స్టేషన్లో మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి కూర్చోబెట్టినారు. సో మొత్తానికి మా కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడంలో పోలీసులు విజయవంతమైరని చెప్తా ఉన్నాం. సో ఇప్పటికైనా రైతులకు న్యాయం జరగాలి. ముందుగా ల్యాండ్ పూలింగ్ జరిగితే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ల్యాండ్స్ అన్ని పూలింగ్ చేసిన తర్వాత రైతుల ల్యాండ్ల దగ్గరికి రావాలి. వరంగల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ల్యాండ్స్ అన్ని ఫస్ట్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రియల్ ఎస్టేట్ కార్యక్రమాలు చేసిన తర్వాత ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది. రైతుల వరకు వస్తే మీరు ప్రభుత్వ హాస్టల్ను అట్లే ల్యాండ్ పూలింగ్ లెక్కనే తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రిని కూడా అట్లనే రైతుల దగ్గరికి తీసుకొని రియల్ ఎస్టేట్ దందా ఎట్లా చేస్తారో హాస్పిటల్ కూడా అట్లే తీసుకోరి, గవర్నమెంట్ స్కూల్ కూడా అట్లే తీసుకొని బాగు చేయండి. ఎవడొద్దంటుండు? ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయి ఖజానా మొత్తం లూటీ చేసి ఎట్లా బతకానో తెలియక భూములు అమ్ముకునే కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ దుర్మార్గమైనటువంటి చర్య తీన్మార్ మల్లన్న టీమ్గా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ రైతులకు అండగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక పోలీసు వాళ్ళు మా వెహికల్ని ఎవరు మమ్మల్ని హైదరాబాద్ దాకా తీసుకుపోయేటువంటి బాధ్యత వాళ్ళ భుజానికి ఉన్నది ఇప్పుడు. కాబట్టి పోలీసులకు కూడా మేము విలువనిస్తాం, వాళ్ళ మాట గౌరవించి మేము హైదరాబాద్ వెళ్తూ ఉన్నాం. వెళ్ళినప్పటికీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా వరంగల్లో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ బాధిత రైతాంగం ఉన్నారో వాళ్ళందరికీ అండగా నిలబడతాం. ఇప్పటికే మేము మా టీంలన్నీ కూడా వాళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నాయి, భవిష్యత్తులో పనిచేస్తాం. ఈ ప్రివెంటివ్ అరెస్ట్ల ద్వారా ఒక ఉద్యమాన్నో లేకపోతే ఒక గొంతు నొక్కేటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉందో దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యల్ని ఎట్టి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు కూడా ఒప్పుకోరు. అక్కడ రైతాంగం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఇక తెలంగాణ ప్రభుత్వం రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇనుగాల వెంకటరామరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లాలోని గొర్రెకుంట, పోతురాజుపల్లి గ్రామాలకు చెందిన రైతుల భూములను ఆయన పరిశీలించారు. గతంలో ఉప్పల్లో వేసిన వెంచర్లో ఇప్పటి వరకు దిక్కు లేకుండా పోయిందన్నారు. ఇప్పుడు మళ్లీ సర్కార్ ఖజానా ఖాళీ కావడంతో వరంగల్ జిల్లా రైతుల భూమి మీద పడ్డారని ఆరోపించారు. జాగ్రత్తలు పడ్డారు. ఇప్పుడు రైతులను ఇరికిచ్చి ఏమంటారు అంటే మేము రైతుల కన్సర్న్ లేకుండా తీసుకోమంటారు. సపోజ్గా 3 రైతులు ఉంటే ఒక రైతు ఇచ్చి ఇంకా 2 రైతులు లేకపోతే ఒకదానికి ఒక రోడ్లు ఎట్లా లింక్ చేస్తారు? ఇవన్నీ కాని పని. ఉప్పల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారో అది 5 ఏళ్ళకెళ్ళి రోజు పేపర్ యాడ్ మీరు చూస్తూనే ఉన్నాం. ఎవడొచ్చి ఆక్షన్లో కొంటలేడు. అవి ఇప్పుడు ఆక్షన్ చేస్తామంటారు. నేను అడిగేది ఒకటే క్వశ్చన్, మీకు 40 లక్షల మంది కస్టమర్ వరంగల్ జిల్లాలో ఉన్నారా? మొత్తం వరంగల్ జనాభానే 15 లక్షలు లేదు. నువ్వు 40 లక్షల మంది కస్టమర్ ఏడికెళ్ళి తీసుకొస్తావు? ఇక్కడ ఏం ఇండస్ట్రీ ఉందని చెప్పి నీకు ఇక్కడ ఇన్వెస్టర్స్ వస్తారు. ఇక్కడ ఇప్పుడు వ్యవసాయం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే రైతులు ఇన్వెస్ట్ చేయాలి. నువ్వు రైతులు అయితే భూములే గుంజుకుంటే వాళ్ళు ఏమి ఇన్వెస్ట్ చేస్తారు? పాపం ఒక్కొక్కరు ఇంట్లో పెళ్లిళ్ళు కావాలి పిల్లలకు, వాళ్ళ పెళ్లిళ్ళు ఎట్లయితాయి? ఆల్రెడీ ఆడపిల్లలకి ఇచ్చిన భూములు వాళ్ళు అల్లుళ్ళు ఊక్కుంటారా? ఇప్పుడు ఆల్రెడీ టెక్స్టైల్ పార్క్లో మనకు అనుభవం జరిగింది. ఆడ నువ్వు 3 లక్షల భూమిని మేము 10 లక్షలు ఇప్పిస్తే ఇప్పుడు ఏమంటున్నావు? నేను 10 లక్షలు ఇప్పించిన. అరే హౌలే, నువ్వు ఆ రోజు 70 లక్షల భూమి 10 లక్షలు ఇచ్చినావు. ఇప్పుడు 1 కోటి రూపాయలకు అమ్ముతున్నావు. నువ్వు ఆడ టెక్స్టైల్ పార్క్లో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నావు. వాడు ఏం చెప్పినావు? కాటన్ ఇండస్ట్రీ పెడతా అని చెప్పినావు. ప్లాస్టిక్ స్క్రాప్ ఇండస్ట్రీ పెట్టినవాడు నువ్వు. ఇప్పుడు ఇక్కడికి ఆడికే పోతున్నాం మేము. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అన్యాయం జరగనియం. రైతులకు అక్కడ 100 గజాల భూమి ఇస్తాను ఇంటికి. ఇప్పుడు వరకు ఇవ్వలేదు. ఆర్టీఓ అని అడిగితే ఏమంటాడు? మేము జడ్ఎంకి 45 ఎకరాలు ఉపయోగించినాం, వాళ్ళు ఇష్టం అంటాడు. రోడ్లన్నీ ఒకటే కాంట్రాక్టర్, ఎమ్మెల్యే గారు తప్ప ఎవరు కాంట్రాక్ట్లు చేయరు. ఈ కాంట్రాక్ట్లో డబ్బులు అయిపోయినాయి కాబట్టి భూమి మీద పడ్డాడు. ఇప్పుడు ఆయన సంబంధించిన అనుచరులు, ఆయన సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులకు దాదాపుగా ఇప్పుడు ఈ పూలింగ్ లో 1000 ఎకరాల వరకు ఉంది. బిడ్డ నువ్వు మొత్తం ప్రచారం చేయి. నువ్వు సర్వే నెంబర్ ప్రకారం ఎవరైతే రైతు పడ్డారో దాన్ని వాళ్ళ పేర్లు పెట్టు, మొత్తం మేము బయటికి తీస్తాం. ఆల్రెడీ ఆర్టీఐకి అప్లై చేస్తాం.
మేము అడిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారము కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఇప్పుడు ఇష్యూ చేసిన లేఅవుట్లు, ప్రాసెసింగ్ ఉన్న లేఅవుట్లు, పెండింగ్ ఉన్న లేఅవుట్లు దాదాపుగా 1,00,000 గదాలు అమ్ముడు పోకుండా ఉన్నాయి. నువ్వు 40 లక్షల గదాలు ఎప్పుడు అమ్ముతావు? ఇవన్నీ దొంగ స్కీమ్లు. నీకు అంతా చిత్తశుద్ధి ఉంటే ఒక 500 ఎకరాలు ఎసైన్ భూములు తీసుకో, రైతులకు వాళ్ళకి పట్టాలు ఇచ్చి నువ్వు ఎసైన్ భూములు తీసుకొని ఆ 500 ఎకరాలు నువ్వు డెవలప్మెంట్ చేసి చూపి, దాని తర్వాత అది మోడల్గా చూపించి అప్పుడు అడుగు. నువ్వు ఏం చూపించకుండా రాత్రికి వచ్చి మేము మొత్తం భూములు గుంచుకుంటే ఎవరు ఇచ్చే పరిస్థితులు లేరు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడతాం. ఏపీలోని బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పాల్గొన్నారు. ఆయన పార్టీ శ్రేణులతో, కాపు నాయకులతో కలిసి ఏపీ శాసన మండలి చీఫ్ విప్ గా నియామకమైన ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాష్ రావు, మండల అధ్యక్షుడు కోకి రాఘవారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో కొత్త అవసరం లేదు, పెట్టుకోదు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు. ఏ పార్టీ కొత్త అవసరంలా ఆయన ఒక్కడే వేస్తాడు. ఆయన దాంట్లో మేము నాయకత్వం కిందే మనం ఎన్నికలు పెడతాం, ఆ ఎన్నికల్లో గెలుస్తాం అంతే తప్ప 151 సీటు మొన్న ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీ, 22 పార్లమెంట్ స్థానాలు గెలిచిన పార్టీ, ఆఖరి కుప్పంలో సహా వాళ్ళకి అడ్రస్ లేకుండా, వాళ్ళకి డిపాజిట్లు లేకుండా తుడిచిపెట్టినటువంటి పార్టీ, దీని మీద కూడా వాళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు, ఏం చేస్తారు? ఇంకా నిజంగా వీళ్ళు కనీసం ఒక రాజకీయ పరిణితి, రాజకీయ ఆలోచన ఉన్నటువంటి మాత్రం కాదు. ఆ విధంగా మేము బిహేవ్ చేస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఎవరికి లోపం జరిగింది, ఎవరికి లోటు జరిగింది, ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి, రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి, ఇవాళ ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క పథకం, ఏ పథకాన్ని కాదంటే ఇచ్చినటువంటి పథకాలు వాళ్ళు దాదాపు 29 పథకాల్లో డబ్బులు చేస్తాము. డబ్బులు బటన్ నొక్కితే వెళ్ళి వాళ్ళు దీనిలో జమ అవుతుంది. మీ హయాంలో, మీ అందరి హయాంలో ఎప్పుడున్నా ఏనాడన్నా డబ్బు ఆ విధంగా చేసి వాళ్ళ ఆకలి తెచ్చి వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించి వాళ్ళ డబ్బుగా ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో మనుషులకి వైద్యం ఇప్పించి చేసేవారు. నీకు ఆలోచన వచ్చిందా ఏనాడన్నా? వాళ్ళంతా ప్రతి వాళ్ళు మాట్లాడేవాళ్ళే, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఇది ఒక పొలిటికల్ డబల్ హెడెడ్ పీపుల్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకరు మాట్లాడారు కాబట్టి ఇంకొకరు మాట్లాడారు. సో ఆ విధంగా ఇవాళ ఆయన పార్టీని నడుపుతూ ఉన్నారు. నేను మొన్న చూశాను, కేంద్ర ప్రభుత్వం అప్పులు ఎంత చేసింది తెలుసా? బహుశా జీవితంలో మన కేంద్ర ప్రభుత్వం ఇంత అప్పులు ఎప్పుడు చేయాలా? ఇతర దేశాలు కూడా అంత తప్పులు చేయాల. 98,000 కోట్ల అప్పులు కేంద్ర ప్రభుత్వం చేసింది. వాళ్ళ 99,000 లక్షల కోట్లు అప్పు చేసింది. ఎవరు సొమ్మని? అందరు రాష్ట్రాలకు సంబంధించింది కదా అది. నీకు ఒక్కడిగా కాదుగా. నువ్వు అప్పు చేస్తేనేమో గొప్ప, వీళ్ళ అవసరాలకు అప్పు చేస్తేనేమో తప్ప. ఏపీలోని బాపట్లలో మంగళవారం సాహితీ భారతి ఆధ్వర్యంలో శతాధిక నాటక రచయిత కొర్రపాటి గంగాధర్రావు శత జయంతి సభను నిర్వహించారు. వృత్తిరీత్యా వైద్యుడిగా, సాహితీవేత్తగా, నాటక రచయితగా తెలుగు సాహితీ జగత్తులో మహోన్నత స్థానాన్ని అధిరోహించారన్నారు. వారు 131 నాటకాలు, నాటికలు, 12 రేడియో నాటకాలు రచించారని తెలిపారు. ఈ సభలో జీవిక ఆయుర్వేద నిలయం అధ్యక్షుడు శ్రీనివాసులు, ఆదం షఫీ, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి తదితరులు ఘన నివాళులు అర్పించారు. నాటక రచయిత డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు గారు 1922 మే 10వ తేదీన మచిలీపట్నంలో జన్మించారు. వీరు ఏలూరు, చెన్నై నగరములలో విద్యనభ్యసించి చెన్నైలో డాక్టర్ పట్టా అందుకొని బాపట్లలో శ్రీనివాసం ఏర్పరచుకుని వైద్య వృత్తిని కొనసాగించారు. వీరు వైద్యులుగా, ప్రజా వైద్యులుగా ఆ రోజుల్లో ప్రజలందరికీ అందుబాటులో వైద్య సేవలు అందిస్తూ
వృత్తిరీత్యా ప్రవృత్తిరీత్యా రచయితగా అనేక రచనలు అనేక ప్రక్రియలు చేస్తూ ప్రసిద్ధిగాంచారు. అందులో వారి రచనలన్నిటిలో నాటక రచయితగా సుప్రసిద్ధులు అవటం ఒక విశేషం. ఆయన నాటకాలన్నీ కూడా ప్రజలను చైతన్యపరచే విధానంగా సామాజిక సంఘటనలపైనే రచనలు చేశారు. ప్రజలను చైతన్యపరచడమే ఆయన యొక్క ఆలోచన సరళ నడుస్తుండేది. ఈ విధముగా ఆయన 131 నాటికలు రాయటము, 13 రేడియో నాటికలు రాయటము ఒక గొప్ప విశేషమైన అంశము. దీనితో పాటు లంబాడాల రామదాస్ నవల, బోధిశ్రీ నవలలు రాయడం జరిగింది. వీరి నవలలు సినిమాలుగా కూడా చిత్రీకరించడం జరిగింది. ఇట్లా వైద్య రంగంలో ప్రసిద్ధులు కావటము, నాటక రంగంలో నాటక రచయితగా ప్రసిద్ధి చెందటము, 2 రంగాల్లో ప్రసిద్ధులు కావటం చరిత్రలో ఒక ప్రత్యేకమైన అంశంగా మనం గుర్తించవలసిన అంశం ఇది. కావున ఇంతటి మహనీయుడిని శతజయంత్యోత్సవాలు జరుపుకోవటం, ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడం మనం ఒక విశేషము. ఇందులో ఈ ఏడాది ప్రతి శతజయంత్యోత్సవాలు జరుపుకుంటూ మనము పల్లె పట్టణాల్లో వారి నాటికలు ప్రదర్శన సాగించడమే వారికి నిజమైన ఘనత ఇవ్వాలని చెప్పుకోవచ్చు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీరో హంగర్ లక్ష్యంగా ముందుకు సాగాలి, ఈజిప్ట్ సదస్సులో మంత్రి నిరంజన్ రెడ్డి. కేసీఆర్ మాటలతో రైతులు ఆగమాగం, టీఆర్ఎస్ సర్కార్పై ఈటల రాజేందర్ ఆగ్రహం. రైతుల భూములతో రియల్ ఎస్టేట్ దందా, సర్కార్పై దుమ్మెత్తిపోసిన ఇనుగాల వెంకట్రామరెడ్డి. తెలుగు సాహితీ జగత్తులో మహోన్నత వ్యక్తి కొర్రపాటి, ఘనంగా గంగాధర్రావు శత జయంతి. ఇక ఇవి పోకుండా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.